ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11-12 వచనాలు మనము చూసినట్లయితే, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎప్పటికీ వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న యెరూషలేమును నా దేవుని పట్టణము పేరును, నా క్రొత్త పేరును వాని మీద వారములో మనము పరిశీలన చేసుకున్నాం. ఏమనగా ప్రభు చిత్తమైతే ఈ వారము కిరీటములు బహుమానముల గురించి మనం ధ్యానించుకుందామని చెప్పడం జరిగింది. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము చూసినట్లయితే ఈ లోకములో ప్రతి ఒక్కరు కూడా ఒక ఇందాక సహోదరి సాక్షులు చెప్తూ ఆ యొక్క ఉద్యోగములో ఏం కోరుకుంటున్నారండి? ఇంకా అభివృద్ధి అనగా పని చేస్తున్నటువంటి కష్టార్జితానికి ఇంకా ఎక్కువగా ఏమి చేసుకుంటాం, మనము ఆశిస్తూ ఉంటాం. ఇంక్రిమెంట్ గురించి మనం ఏం చేస్తుంటాం? ఆశపడుతూ ఉంటాం. అదే ఉద్యోగం చేస్తున్నటువంటి వారు కానివ్వండి, వ్యాపారం చేస్తున్నటువంటి వారు ఏం ఆలోచిస్తారు? ఇంకా అభివృద్ధిని వారు ఏం చేస్తుంటారు? ఆశిస్తూ ఉంటారు, కోరుకుంటూ ఉంటారు. అనగా చేసినటువంటి పనికి ప్రతిఫలమును వారు ఏం చేస్తుంటారు? ఆశిస్తూ ఉంటారు. ఒక బహుమానమును ఆశిస్తూ ఉంటారు. చేసినటువంటి పనికి కొన్ని కంపెనీస్లో ఏం చేస్తుంటారు? ఈ ఇయర్ బెస్ట్ సర్వీస్గా ఏం చేస్తుంటారండి? ఒక అవార్డు అనేది కూడా ఇస్తూ ఉంటారు. సో ఈ రీతిగా వారి యొక్క పనిని ఏం చేస్తుంటారు? గుర్తిస్తూ ఉంటారు. గుర్తించి ఆ రీతిగా వారికి ఏమని గ్రహిస్తుంటారండి? బహుమానములు వారికి ఏం చేస్తుంటారు? గ్రహిస్తుంటారు. ఇది ఈ లోకములో మనము చూస్తూ ఉన్నాం. ఆ వాటి గుండా మనము కూడా ముందుకు సాగుతూ ఉన్నాం. అయితే విశ్వాస జీవితంలో మనము పరిశీలన చేసినట్లయితే, విశ్వాసిగా మన యొక్క ప్రయాసమును బట్టి, విశ్వాసిగా మన యొక్క జీవన విధానమును బట్టి, విశ్వాసిగా మనం ఇచ్చినటువంటి సాక్ష్యమును బట్టి దేవుడు మనకి ఏమి ఇవ్వబోతున్నాడండి? బహుమానములను దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఎప్పుడు ఈ యొక్క బహుమానాలను మనం పొందుకుంటాం అని ఒకవేళ మనం ఆలోచించినట్లయితే, దేవుని యొక్క రాకడ ఏ రీతిగా ఉందండి? సమీపముగా ఉన్నది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. దేవుని యొక్క రాకడ బహు సమీపముగా, దేవుని యొక్క రాకడ బహు సమీపముగా ఉన్నదని మనం ఏ రీతిగా చెప్పగలము అని అనగా, ప్రస్తుతము జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి, ఇశ్రాయేలు దేశములో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి, వారు 3వ దేవాలయమును కట్టడానికి సిద్ధపడుచున్నటువంటి విధానమును బట్టి, సమస్తము కూడా ఎలా జరుగుతున్నవి అనగా దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నట్టుగానే ఏమవుతున్నాయండి? జరుగుతున్నది. దానిని బట్టి మనం ఏమి నిర్ణయించుకోవాల్సినటువంటి వారమై ఉన్నామనగా, ఆయన రాకడ బహు సమీపముగా ఉన్నది అని మనము అర్థము చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. తండ్రి ఒక వ్యాపార రీత్యా బయటికి వెళుతున్నాడు. ఎక్కడికండి? ఒక వేరే దేశానికి వెళుతూ ఉన్నాడు. ఆ వెళుతున్నటువంటి పరిస్థితులలో, ఆ వేరే దేశానికి వెళుతున్నటువంటి పరిస్థితులలో, ఆ 3 సంవత్సరాల ప్రాయంలో ఉన్నటువంటి తన యొక్క కుమారునికి చెప్తున్నాడు, బిడ్డ, నేను దూర ప్రదేశంలోనికి నేను వెళుతున్నాను, లేదా వర్షాకాలంలో వస్తున్నానని చెప్పాలంటే పిల్లలకు తెలుసా అండి వర్షాకాలం అంటే ఏంటో? ఒకవేళ ఎండాకాలంలో వస్తారని చెప్తే వారికి ఏమైనా తెలుస్తుందా? ఎండాకాలము వారికి తెలియదు. లేక ఒకవేళ నేను డిసెంబర్ మాసంలో వస్తానని చెప్తే
నెలల గురించి కూడా అంతగా వారికి అవగాహన లేనటువంటి వయస్సు వారికి. అటువంటి వయస్సులో తండ్రి తన కుమారుడికి ఎలా చెప్పాలా అని ఆలోచించి ఒక చెట్టు దగ్గరకు తీసుకెళ్ళాడు. తన యొక్క ఆవరణంలో, ఇంటి ఆవరణంలో ఉన్నటువంటి ఆ చెట్టు దగ్గరకు తీసుకుని వెళ్ళి, ఈ చెట్టును చూస్తున్నావు కదా అని అన్నాడు. అవును, ఈ చెట్టును నేను చూస్తున్నాను. ఎలా ఉన్నదంటే పచ్చగా కనబడుతుంది, బాగుంది అని కుమారుడు బదులిచ్చాడు. ఆ సమయంలో తండ్రి ఏమంటున్నాడు అంటే, ఈ చెట్టుకు ఉన్నటువంటి ఆకులన్నీ ఏమవుతూ ఉంటాయి, రాలుతూ ఉంటాయి. ఆ రాలుతున్నటువంటి సమయంలో నువ్వు గుర్తు చేసుకో, నేను ఆ సమయంలో తిరిగి ఇంటికి వస్తాను అని తన కొడుకుకి చెప్పి తండ్రి ఎక్కడికి వెళ్ళాడండి? దూరదేశంలో వ్యాపార రీత్యా అతడు ఇంటిని విడిచి వెళ్ళి ఉంటున్నాడు. కొన్ని రోజులు అయిన తర్వాత కొడుకు ఏం చేస్తున్నాడు? ఇంటిలో నుంచి బయటికి వెళ్తున్నాడు. బయటికి వెళ్ళి చెట్టులు చూస్తున్నాడు, మళ్ళా లోపలికి వచ్చేస్తున్నాడు. మళ్ళా బయటికి వెళ్తున్నాడు. దేన్ని చూస్తున్నాడు అండి? చెట్టులు. ఎందుకు? నాన్న ఒక మాట సెలవిచ్చాడు. ఏమిటి అనగా, ఆకులు రాలుతాయి. ఆకులు రాలాయి అని అంటే దాని అర్థం ఏమిటి? నేను తిరిగి వస్తాను అని అర్థం. కొడుకు వెళుతున్నాడు, చెట్టును చూస్తున్నాడు, వస్తున్నాడు. కొడుకు వెళుతున్నాడు, చెట్టును చూస్తున్నాడు, వస్తున్నాడు. కానీ ఒకానొక రోజున కొన్ని దినాలు గడిచాయి. కొడుకు వెళ్ళాడు. చూచిన తర్వాత సంతోషానికి అవధులు లేవండి. ఎందుకనగా ఆ చెట్టు ఏం చేస్తుంది? ఆకులు రాలడము ప్రారంభించిన తర్వాత అప్పుడు ఆ యొక్క కుమారుడి యొక్క సంతోషం ఏమిటంటే, ఇదిగో డాడీ రాబోతూ ఉన్నాడు అని ఆశతో ఏం చేస్తున్నాడట? ఎదురు చూస్తున్నాడు. అదే రీతిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా తన యొక్క రాకడ ముందు జరుగుతున్నటువంటి సూచనలను ఆయన సెలవిచ్చాడు. ఎప్పుడైతే ఆయన మధ్యాకాశమందు ఆయన రాబోతూ ఉన్నాడో, ఆ యొక్క బూర ధ్వనించబోతుందో, ఆ సమయంలో సంఘం ఏమవుతుందండి? ఎత్తబడుతుంది. సంఘము వెళ్ళి అనగా 7 ఏండ్లు క్రీస్తు యొక్క న్యాయ పీఠం ఎదుట మనము ప్రత్యక్షమై ఏం పొందుకుంటామండి? బహుమానములను మనము విశ్వాసిగా జీవిస్తున్నటువంటి మనకు బహుమానం ఎవరు ఇవ్వబోతున్నారు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ యొక్క పరలోకములో ఆయన మనకు ఇవ్వబోతూ ఉన్నారు. అందుకే ఇక్కడ మనము చూచినట్లయితే, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని ఏం చేయాలంటే మనము గట్టిగా మనకున్నటువంటి విశ్వాసము, మన యొక్క పిలుపును మనం ఏం చేయాలా? గట్టిగా పట్టుకోవలసినటువంటి వారమై ఉన్నాం. చూద్దామండి లేఖన భాగములో మొదటిగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 24 నుంచి 25 వచనములు మనము చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనము నుంచి 25 2 వచనాలు మనము చదువుకుందాం. ఒక్కడే బహుమానమును పొందునని మీకు తెలియదా? మనం ఏ రీతిగా పరిగెత్తాలండి? మన విశ్వాస జీవితములో మనం ఏమి కలిగి ఉండాలా? ఒక గురి కలిగి ఉండాలా. ఆ గురి దేనికి నడిపిస్తుంది? బహుమానమును పొందుకోవడానికి నడిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మనము చూసినట్లయితే, పందెమందు పోరాడు ప్రతివాడు మితముగా ఉన్నాము. చాలండి. ఇక్కడ మనము చూసినట్లయితే, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుతా. ఇక్కడ ఏమంటున్నాడండి? ఇక్కడ మనము చూసినట్లయితే, గురి చూడని వాని వలె నేను పరిగెట్టడం లేదు. అనగా
తన యొక్క పరుగు ఏమి కలిగి ఉన్నది? గురి కలిగినటువంటి పరుగుతో అతడు ముందుకు సాగుతూ ఉన్నాడు. ఇక్కడ మనము చూచినట్లయితే ఒక కిరీటము మనకి కనబడుతున్నది. ఏ కిరీటం అండి? అక్షయ కిరీటమగు. ఏ కిరీటం అండి? అక్షయ కిరీటము పొందుకోవడానికి మనం ఏం చేయాలండి? మితముగా మనము ఉన్నాము. 100 మంది గెలిచినటువంటి వారికి ప్రభు వారు ఇస్తున్నటువంటి కిరీటము ఏ కిరీటము అనగా అక్షయ కిరీటము. క్షయము అనగా నాశనము అయిపోయేది, నశించిపోయేది. అక్షయము అనగా నశించినటువంటి నిత్యము మనతో ఉండే కిరీటము అనగా అక్షయ కిరీటమును దేవుడు మనకేమిస్తున్నాడండి? బహుకరించబోతూ. ఇది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అనగా మనము క్రమశిక్షణతో నమ్మకమైనటువంటి పని చేసినట్లయితే, పరిశుద్ధ జీవితములో మనము జీవించినట్లయితే అట్టి వారికి దేవుడు ఇస్తున్నటువంటి బహుమానము ఏ కిరీటం అండి? ఇది అక్షయ కిరీటం. ఈ అక్షయ కిరీటమును పొందుకునడంలో మనం ఏ రీతిగా అండి? మితముగా మనం ఏం చేయాలటండి? పోరాడవలసినటువంటి వారమై ఉన్నాం. ఇంకా విశ్వాస జీవితంలో మనం ఏ రీతిగా ఈ పోరాటంలో ముందుకు సాగుతూ ఉండాలి అనగా, దేవుడిచ్చినటువంటి సర్వాంగ కవచమును అనగా గురి యొద్దకు మనం ఏం చేస్తున్నాం? పరిగెడుతూ ఉన్నాం. ఒక గురి కలిగి ఒక పిలుపును బట్టి మనం ఏం చేస్తున్నాం? విశ్వాస జీవితంలో మనం శోధనలు మనం ఏం చేస్తున్నాం? ముందుకు సాగుతూ ఉన్నాం. కొనసాగుతున్నటువంటి మన విశ్వాస జీవితంలో దేవుడు అనుగ్రహించినటువంటి దేన్ని ధరించుకోవాలండి? సర్వాంగ కవచాన్ని మనం ఏం చేయాలా? ధరించుకోవాలి. సర్వాంగ కవచమును మనము ధరించుకొని విశ్వాస జీవితములో మనం ఎప్పుడైతే పోరాడుతూ మనము ముందుకు సాగుతూ ఉంటామో అట్టి వారికి దేవుడిస్తున్నటువంటి కిరీటము ఏ కిరీటం అండి? అక్షయ కిరీటం. విశ్వాస జీవితములో విశ్వాసులముగా మనము దేన్ని జయించాలి అనగా లోకమును మనము జయించవలసినటువంటి వారమై ఉన్నాము. లోకమనగా లోకములో ఏమున్నదండి? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబములు. ఇవి తండ్రి వలన పుట్టినటువంటివి కావు అని వాక్యము స్పష్టముగా మనకి సెలవిస్తూ ఉంటున్నది. ఎవరు ఈ యొక్క అక్షయ కిరీటమును పొందుకోగలరు అనగా మనము చూచినట్లయితే మొదటిగా లోకాన్ని ఏం చేయాలంటే మనము జయించాలి. లోకాన్ని జయించాలి. దేవుడు అనుగ్రహించినటువంటి సర్వాంగ కవచాన్ని మనము ధరించుకొని అపవాది యొక్క తంత్రములను మనం ఏం చేస్తుండాలా? ఎదిరించవలసినటువంటి వారమై ఈ రీతిగా మనం ఏం చేయాలా? మూడవదిగా చూసినట్లయితే ప్రాచీన స్వభావమును మనం ఏం చేయాలా? విడిచిపెట్టాలి. ఆ మాట మనం చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకుందాం. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుంటకు పాప శరీరము నిరర్థకమన్నట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుతుంది. ప్రాచీన స్వభావం ఏం చేయాలండి? ఆయనతో క్రీస్తుతో ఏమవ్వాలా? సిలువ వేయబడినటువంటి అనుభవము, సిలువ వేయబడినటువంటి జీవితము జీవించాలి. లోకమును మనం ఏం చేయాలండి? జయించాలి. అపవాదితో మనం ఏం చేయాలా? నిరంతర పోరాటం. లోకమును మనము జయించినట్లయితే అట్టి వారు ఏం పొందుకుంటారండి? ఏ కిరీటం పొందుకుంటారు? కిరీటం మనము పొందుకుంటాం. ఇవి సంఘ పెద్దలు ఇచ్చేవి కాదండి, కాపరి ఇచ్చేది కాదండి కదా. ఈ లోకంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలు ఇచ్చేది కాదండి. నిన్ను నన్ను ఈ లోకాన్ని సృజించినటువంటి దేవాది దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి కిరీటము అదే కిరీటం అండి, అక్షయ కిరీటం. ఆ అక్షయ కిరీటాన్ని మనము పొందుకోవాలి అని అంటే మనం ఏమి కలిగి ఉండాలండి? యుతముగా మనం ఏం చేయాలా? పోరాడాలి. ఆ పోరాటములో లోకాన్ని మనము జయించాలి. తర్వాత మనం చూసినట్లయితే ప్రాచీన స్వభావాన్ని మనము విడిచిపెట్టాలి.
మన పాత జీవితాన్ని మనము విడిచిపెట్టాలి. నూతన జీవన విధానములో నూతన జీవము కలిగి అపవాది యొక్క తంత్రములను మనము ఏం చేయాలండి? ఎదురాడుతూ పోరాడుతూ ఏ రీతిగా దేవుడు అనుగ్రహించినటువంటి సర్వాంగ కవచమును మనము ధరించుకుని ఎప్పుడైతే ఈ లోకములో మనము గురి వద్దకు మనము సాగుతూ ఉంటామో తద్వారా మనం పొందుకునే మొదటి బహుమానం ఏమిటండి? అక్షయ కిరీటాన్ని ఎవరు ధరింపజేస్తారు? దేవుడే. బలా నమ్మకమైనటువంటి దాసుడా, ఇదిగో నా నిమిత్తము నువ్వు లోకాన్ని జయించావు, నా నిమిత్తము ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి ఇదిగో నా వలె మారుటకు నువ్వు నిరంతరము చేసినటువంటి ప్రయాసాన్ని బట్టి ఆ ప్రతిఫలమును బట్టి ఇదిగో నీకు నేనేమి ఇవ్వబోతున్నాను? అక్షయ కిరీటాన్ని దేవుడు మనకి ధరింప చేయబోతున్నాడు. రెండవ కిరీటాన్ని మనము పరిశీలన చేద్దామండి. రెండవ కిరీటం విషయంలో మనము చూసినట్లయితే తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. మా నిరీక్షణైనను ఆనందమైనను అతిశయ కిరీటమైనను మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆ నిమిత్తం మీరే కదా, నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమే ఉన్నారు. ఇక్కడ మనము చూసినట్లయితే మరి 19వ వచనములో ఏలయనగా మా నిరీక్షణ అయినను, దీన్ని ఏమనొచ్చు అంటే అతిశయ కిరీటము లేక అతిశయానంద కిరీటం అని కూడా మనము అనుకోవచ్చు. రెండవ కిరీటం ఏ కిరీటం అండి? అతిశయానంద కిరీటము. ఇది దేవుడిస్తున్నటువంటి కిరీటము. పౌలు గారు అంటున్నారు, గురి యొద్దకే నేను పరిగెడుతున్నాను. ఆ గురి ఏ రీతిగా ముందుకు సాగుతున్నాడో గత వారంలో మనము పరిశీలన చేశాము. అయితే ఈ రీతిగా గురి కలిగి పరిగెత్తినటువంటి వారికి దేవుడిస్తున్నటువంటి బహుమానములో రెండవదిగా మనము చూసినట్లయితే అక్కడ అంటున్నాడు అతిశయ అనగా ఆనంద అతిశయ కిరీటం. ఇక్కడ చూసినట్లయితే ఏలైనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది అనగా మాకు అతిశయం ఏది? ఏ రీతిగా మేము అతిశయపడతాం అనగా మా అతిశయానికి మీరే కదా. అర్థమవుతుందండి? అతిశయం ఎవరట? విశ్వాసులే. పౌలు గారు అంటున్నారు మా అతిశయం ఎవరిని బట్టి మేము అతిశయిస్తున్నాం? ఇదిగో సువార్తను మేము ప్రకటించాం. అదేనండి సువార్తను. ఆ సువార్త భారాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. ఆ భారముతో ఆ పిలుపుతో మేమేం చేశాం? ముందుకు కొనసాగి ఉంటున్నాం. కొనసాగినప్పుడు ఆ సువార్తను మీరు విని క్రీస్తును నమ్మి విశ్వసించి క్రీస్తును బట్టి మీరు ఏ రీతిగా ఉన్నారు? సాక్షులుగా బ్రతుకుతున్నారు. కాబట్టి ఆ అతిశయము మీరే. ఇంతగా దేవునిలో ఎదుగుతున్నారా? ఇంతగా ప్రభు యందు స్థిరమైనటువంటి మనస్సు కలిగి జీవితము కలిగి జీవిస్తున్నారా అని చెప్పి తెస్సలోనికే సంఘానికి రాస్తూ పౌలు గారు ఏమంటున్నారు అనగా ఇదిగో మా అతిశయము మీరే. కాబట్టి చూడండి మరి యొక్క విషయాన్ని కూడా మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అని ఇక్కడ పౌలు గారు మాట్లాడుచు ఉన్నారు. అనగా సువార్తను ప్రకటింపాలి అని చెప్పి ఆ యొక్క భారము నా మీద మోపబడి ఉన్నది. ఆ భారమును బట్టి నేనేం చేస్తున్నాను? పని చేస్తున్నాను. ఒకవేళ ఆ రీతిగా పని చేయనట్లయితే శ్రమ ఎవరికండి? మరొక మాటను కూడా మనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచన భాగాన్ని కూడా మనం చదువుకుందాం.
దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం చదువుతాము. బుద్ధిమంతులైతే బుద్ధిమంతు ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు అనేకులను తిప్పుదురో, నీతి మార్గమును అనుసరించున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో నక్షత్రముల వలె నిరంతరము. నీతి మార్గం ఏంటండి? సువార్త ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాం? నీతి మార్గములోనికి మనము వెళుతున్నాం. చాలా సార్లు చెప్పాను, సువార్తలో ఏమున్నదండి? రక్షణ. సువార్తలో శక్తి ఉన్నది. సువార్తలో దేవుని యొక్క నీతి ఉన్నది. సువార్తలో దేవుని యొక్క జ్ఞానము. కాబట్టి ఎవరైతే అనేకులను ఏ మార్గములోటండి? నీతి మార్గములోనికి త్రిప్పులో వారు ఏమై ఉంటారట? వాళ్ళు ఆకాశ మండలం అంటారు. ఇక్కడ మనం చూస్తున్నాం, పౌలు గారు ఏమంటున్నారు అనగా, సువార్తను బట్టి నేనేం చేయడం లేదు, అతిశయించడం లేదు. ఆ భారము నా మీద మోపబడి ఉన్నది. ఆ రీతిగా ఆ భారముతో ఎప్పుడైతే నీతి మార్గములోనికి అనేకులను ఆయన నడిపిస్తూ ఉన్నాడో, అనగా దేవుడు ఎవరు నడిపిస్తున్నారండి? దేవుని యొక్క సహాయము చేతనే కదా. ఎప్పుడైతే ఈ రీతిగా సువార్తను ప్రకటింపబడుతున్నదో, తద్వారా అనేకులు నీతి మార్గములోనికి ఏమవుతున్నారు? వారు ప్రవేశిస్తూ ఉన్నారు. దానిని బట్టి అనగా ఎవరైతే ఆత్మల సంపాదనలో, ఎవరైతే అనేకులను క్రీస్తు వైపుకు నడిపిస్తారు, వారికి దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడండి? అతిశయ కిరీటం దేవుడు వారికి. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత కదండి, అతిశయ కిరీటం లేదు, కిరీటాలు లేవనుకోండి. మనకేముంది? రక్షణ వస్త్రం అయితే ఉంది, కానీ ఏం లేదు ఇక్కడ మనకి. కిరీటం కావాలంటే ఏం చేయాలా? ప్రయాసం. కిరీటం కావాలంటే ఏముండాలంటే మనము రక్షణ ఉచితమే. ప్రవేశము మనకి పరలోకంలో ఉంది. ఆ గేట్లోకి అంటే ఇప్పుడు అనుకుందాం, ఒక పెద్ద ఫంక్షన్ హాల్ ఉంది, చాలా బాగుంది అని అనుకున్నాం, రైట్? అందులోకి వెళ్ళాలి అని అంటే ఏముండాలి? ఎంట్రీ పాస్. ఏముండాలండి? ఎంట్రీ పాస్ అనేది ఉండాలి. ఆ పాస్ ఉన్న వాళ్ళే ఆ లోపలికి వెళ్ళగలరు. లేనట్లయితే అలో అనేది వారికి లేదు. ఒకవేళ దొరికింది అనుకోండి, ఏముంటది? సంతోషం అనుకుందాం, ఆ లోపలికి